ఇలా చిన్న చిన్నగా వేస్ట్ అంటే అరిగిపోయిన సబ్బు బిళ్ళల్ని మనం మళ్ళీ ఎలా యూజ్ చేయాలంటే ఇది మైసూర్ శాండిల్ సోపు. ఇది టమాటాతో రుద్దుకుంటే ఈ మామూలుగా జిడ్డు లేకుండా ఉంటుంది మొహం అంటారు కదా, అలాగా కొంతమందికి టైం ఉండదు. అలాంటప్పుడు ఏం చేయాలి, ఇట్లా మిగిలిపోయిన సబ్బులన్నింటినీ కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు లాచి మిక్సీలో అయినా వేయచ్చు. వేసిన తర్వాత చాలా యూజ్ అయింది. వాడిన తర్వాతనే వీడియో తీశాను. ఫంగస్ అలాంటివి కూడా ఏం చేరలేదు, ఎందుకంటే వారం రోజుల క్రితం ఇట్లా చేసి చూసిన తర్వాత వీడియో తీస్తున్నాను. ఏం చేయాలంటే ఇట్లా రసం తీసి పెట్టుకొని టమాటా రసాన్ని నేను ముక్కలు చేసాను, కరుగుతుందేమో అనుకున్నా, కరగలేదు. కానీ మిక్సీలో వేస్తే రసంతో మిక్సీలో వేస్తే నయం అనిపించింది. మామూలు సోప్ బేస్ అయితే కరుగుతుంది, కానీ ఇదైతే నాకు కరగలేదు. అందుకని చెప్పేసి నేను ఈ తడవ అయితే మిక్సీలో వేస్తా. రసం ఏదైనా రసం పోసుకొని ఏదైనా పోసుకోవచ్చు రసం. ఇలా మిక్సీలో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇలా గిన్నెల్లో ఇలా వేసుకొని అదే ఆరిపోతూ ఉంటుంది. కాకపోతే ఆరకుండా లిక్విడ్గా కూడా ఇలా ఈ విధంగా కూడా ఉండొచ్చు, పేస్ట్ లాగా కూడా. మిగిలిపోయిన సబ్బులు అంటే ఎన్ని రోజులు వస్తాయి, కొన్ని రోజులే కదా. చక్కగా టమాటా రసంతో ఈ విధంగా చేసిన తర్వాత ఇలా గిన్నెలో పోసుకొని ఇట్లా పేస్ట్ లాగా అయింది. నాకైతే గట్టిగా అవుతుందేమో అనుకున్నా, కాలేదు, సబ్బులాగా అయిద్దామో అనుకున్నా. కానీ బాగానే 10 రోజుల దాకా యూజ్ఫుల్గానే ఉంది, బాగానే ఉంది. అందుకనే 10 రోజుల తర్వాత నేను వీడియో చేసిన మొహం కూడా బాగానే ఉంది, జిడ్డు లేకుండా. టమాటా రసం వల్ల కొన్ని యూజెస్ ఉన్నాయి అంటున్నారు కాబట్టి స్క్రబ్ చేసుకుంటే అదే మనకు ఫలితాన్ని ఇస్తుంది. అలా మరీ ఎక్కువగా ఉన్నప్పుడు కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవసరమైనంత వరకు తీసుకొని వాడుకుంటే సరిపోతుంది అనుకుంటున్నా. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఉంటానండి, నమస్తే.